కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది. హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అయితే, మేము హామీలు ఇస్తలేం, మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం. వాటిని గ్యారంటీల రూపం లోపల ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రజలు హామీల వైపు పోవట్లేదు, గ్యారంటీల వైపు వస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాస్తే కూడా పెద్ద పెద్దోళ్ళు ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు రాసిరు ఆ చట్టాన్ని. దాంట్లో కూడా కాంగ్రెస్ హామీలే ఇచ్చింది తప్ప గ్యారంటీకి పని చేయాలని చెప్పలేదు. కానీ నరేంద్రుడి నాయకత్వంలో మేము హామీ అంటలేము. మేము ఏదైనా చెప్తే చేస్తామని చెప్తా ఉన్నాం. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకి మేము గ్యారంటీగా ఉంటా ఉన్నాం. ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని గ్యారంటీగా చేస్తూ వస్తా ఉన్నాం. విభజన చట్టంలో హామీలు పెడతారా ఎవరన్నా? పోలవరానికి జాతీయ హోదా వస్తుంది కానీ తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టుకి హామీ ఇస్తామని చెప్తారు తప్ప ఆ రోజే జాతీయ హోదా ఇవ్వాల్సింది. ఎవరొద్దన్నారు? ఆంధ్రప్రదేశ్ విభజించబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చి ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రాజెక్టు కేవలం హామీ మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్. హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు, అమలు చేయడం భాజపా వంతు అవుతుంది. ఆ అమలులో కూడా మేము అంత్యోదయనే మా లక్ష్యం, అంత్యోదయనే మా స్ఫూర్తి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా స్ఫూర్తి. అందుకనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా మోడీ వెంట నడుస్తా ఉన్నారు. మళ్ళొకసారి మూడోసారి జూన్ 4వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకి ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో వస్తారనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. ఇక నా పార్లమెంట్ విషయానికి వస్తే, మెదక్ పార్లమెంట్ విషయానికి వస్తే 1980లో ఇందిరాగాంధీ గారు హామీ ఇచ్చిపోయినారు, మెదక్ రైలు ఇస్తే నన్ను ఎంపీగా గెలిపించండి అని. 1980 ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ గెలిచినప్పుడు మెదక్ రైలు ఇస్తా అని 1980లో చెప్పిపోయింది ఇందిరమ్మ. 2022లో గంగాపురం కిషన్ రెడ్డి అనేటువంటి కేంద్ర మంత్రి గారిని తీసుకొని పోయి ఇదే రఘునందన్ రావు దుబ్బాక శాసనసభ్యునిగా అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వే లైన్ పూర్తి చేసి మెదక్కి ఒక రైలు ఇచ్చినటువంటి ఘనత ఎవరిదంటే భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే నేను చెప్పిన కాంగ్రెస్ హామీ ఇస్తుంది, భారతీయ జనతా పార్టీ గ్యారంటీ ఇస్తుంది, గ్యారంటీగా అమలు చేస్తుంది. గ్యారంటీ అంటేనే భారతీయ జనతా పార్టీ, గాలి కొట్టుకపోయే హామీ అంటే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ. మీకు గ్యారంటీ కావాలన్నా, గాలి కొట్టుకపోయే హామీ కావాలన్నా ఆలోచించాలి. నిన్న నామినేషన్కి వచ్చి ముఖ్యమంత్రి గారు నోటికి ఏదొస్తే చెప్పిపోయినాడు మెదక్ ప్రజల్ని. మా మెతుకు సీమ బిడ్డలు మంచోళ్ళు, అమాయకులు, నమ్మితే దేనికైనా సిద్ధపడతారు. అందుకని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే 1980లో ఇందిరమ్మ వస్తేనే మెదక్కు కంపెనీలు వచ్చినాయి. మెదక్ వాళ్ళు అన్ని జిల్లాల ప్రజల్ని ఆహ్వానించారు. ఒడిశా వాళ్ళకి, బీహార్ వాళ్ళకి, గుజరాత్ వాళ్ళకి, రాజస్థాన్ వాళ్ళకి, మధ్యప్రదేశ్ వాళ్ళకి, ఛత్తీస్గఢ్ వాళ్ళకి అందరికీ ఆశ్రయం ఇచ్చిన జిల్లా మెదక్ జిల్లా అని చెప్పారు. కానీ పాపం ముఖ్యమంత్రి గారికి రాసిచ్చిన జర్నలిస్ట్ మిత్రుడు ఎవరో కానీ 2 లైన్లు తప్పు రాసిచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. సో జర్నలిస్టుల పేరు ఎందుకు చెప్తా ఉన్నా అంటే జనరల్ గా అంతా పిఆర్ఓల మీదనే నడుస్తా ఉంది పంచాయతీ కాబట్టి, నేను కూడా ఆడికెళ్ళి వచ్చినా కాబట్టి మమ్మల్ని మేము గుర్తు చేసుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నాం. ఇందిరాగాంధీ గారు 1980లో వచ్చారు. మా మెదక్ జిల్లాకి బిహెచ్ఎల్ 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు వచ్చింది. బిహెచ్ఎల్ మెదక్కి 1964లో వచ్చింది. ఇందిరమ్మ మెదక్కి 1980లో వచ్చింది. ఇక్రిసాట్ మెదక్ జిల్లాకి 1972లో వచ్చింది. ఇందిరమ్మ మెదక్కి 1980లో వచ్చింది. బీడిఎల్ మెదక్కి 1970లో వచ్చింది. ఇందిరమ్మ 1980లో వచ్చింది. మరి ఇంకో కంపెనీ పేరు చెప్పారు ఐడిపిఎల్. ఐడిపిఎల్ అనే కంపెనీ మా మెదక్ జిల్లాలో లేదు రేవంత్ రెడ్డి గారు, అది రంగారెడ్డి జిల్లాలో ఉంది. కాబట్టి ఐడిపిఎల్ కి, ఇందిరమ్మకి, మెదక్ జిల్లాకి సంబంధం లేదు సార్ అనేది నేను వారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇంకో మాట మాట్లాడినారు వారు, నేను మాట్లాడడానికి ఇష్టపడను, బట్ వారు మాట్లాడారు కాబట్టి నేను కూడా చెప్పాలి. బీజేపీ నుంచి గడీలను పాలిస్తున్నటువంటి దొర వస్తున్నాడు అన్నాడు. సరే, గడీలు, కుటుంబ పాలన ఇట్లాంటి అంశాల గురించి రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు కానీ నేను అందుకంటే ముందు నుంచే మాట్లాడుతున్నాను నేను అనుకుంటాను. అందుకని మా జర్నలిస్ట్ మిత్రుల ద్వారా రేవంత్ రెడ్డి గారు బస్ వేసుకొని వస్తా అన్నాడు మా దుబ్బాకకి. ఏం చేసినావో నువ్వు చెప్పు అని అడిగిండు. నేను ఏం చేసిన అనేది ఒక పుస్తకం రూపంలో మా దుబ్బాకలో ప్రతి ఇంటికి ఒక పుస్తకం ఇచ్చిన. ఆదివారం రోజు ప్రముఖ దినపత్రికలు ఎట్లయితే ఒక పుస్తకం ఇస్తాయో అట్లా నా 3 సంవత్సరాల ఎమ్మెల్యే టెన్యూర్లో రఘునందన్ రావు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఏం చేసిండని ఏదో గాలి మాటలు చెప్పిపోలేరు రేవంత్ రెడ్డి గారు. నేను బాజాప్తా పుస్తకం రూపంలో 75,000 కుటుంబాలకి ప్రతి ఇంటికి ఒక పుస్తకం రాసి ఇచ్చిండు రఘునందన్ రావు. గ్యారంటీగా చెప్పినటువంటి పనులని చేసి వచ్చినటువంటి వాళ్ళం. అందుకని వారేదో నాకేదో గడి ఉందని, నేనేదో గడిలోకి వెళ్ళి వస్తున్నటువంటి ధోరణని
వ్యక్తిగతంగా నన్ను మాట్లాడిండ్రు కాబట్టి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి ఆహ్వానం, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న, మా అమ్మ నాన్నని ఇద్దరు ఒప్పించిన నిన్ను సాయంత్రమే మాట్లాడి మాకున్న గడిని మీరు ఎవరి పేరు మీద చెప్తే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నేనే పెట్టుకొని చేయించడానికి సిద్ధంగా ఉన్నా, వచ్చి తొందరగా గడిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదరపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నా. దుబ్బాకలో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి బస్ వేసుకొని వస్తా అన్న రేవంత్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఆ బస్సు ఖర్చులు కూడా నేనే పెడతా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు వస్తారా రేపు వస్తారా రండి, తప్పకుండా మా దుబ్బాకల రఘునందన్ రావు ఏం చేసింది అనేది మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను వారిని స్వాగతిస్తూ తెలియజేస్తాను. ఇంకొక మాట నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, అటు హరీష్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా ఏదో ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నాడు, రిధం కోసం, ఎతి కోసం, ప్రాసల కోసం ఏది పడితే అది మాట్లాడి బోర్ల పడడం అంటే దీన్నే అంటారు. దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదక్లు ఎట్లా గెలుస్తాడు, ఇది హరీష్ అడుగుతాడు. ఇదే ప్రశ్న రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు నిన్న దుబ్బాకు వచ్చి, మెదక్ చౌరస్తాకు వచ్చి. మరి కామారెడ్డిలో ఓడిపోయినటువంటి కేసీఆర్ రేపటి నుంచి బస్ వేసుకొని ఎట్లా తిరుగుతాడు 119 నియోజకవర్గాల్లో? నీ పార్టీ అధ్యక్షుడే ఓడిపోయింది కదా, నీ మామ 10 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రోగ్రెస్ కారట్కి ప్రజలు వద్దని తీర్పిచ్చిండ్రు కదా. దుబ్బాకలో గెలవని రఘునందన్ మెదక్లు ఎట్లా గెలుస్తాడని అడుగుతున్న హరీష్ గారు, మరి కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ అనేట ఆయన రేపు రాష్ట్రం అంతా తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపిస్తాడనేది ఒకసారి ఆలోచించాలి. నిన్నే వద్దనుకున్నారు కదా, నాయకునే వద్దనుకున్నారు కదా ప్రజలు. గజవల్ల కూడా ఏదో సావు తప్పి కన్నులోట పోయి గెలిచి దానికి ఏదో గెలిచిండు మా మామ అని మీరు అనుకుంటే మేమేం చేయాలి దానికి? రేవంత్ రెడ్డి గారు అంటారు దుబ్బాకలు ఓడిపోయి మెదక్లు ఎట్లా పోటీ చేస్తాడు రఘునందన్, అంగి మార్చిండు, రంగు మార్చిండు, రూపం మార్చిండు అన్నాడు. అన్న నేను ఆ రోజుకి ఇదే అంగేసుకున్నా, ఈ రోజుకి ఇదే అంగేసుకుంటున్నా, రేపు కూడా కదా అంగితోటి వస్తా. అంగి మారలే, రంగు మారలే, రూపం మారలే. మరి మీరు కొడంగల్లో ఓడిపోయినరు కదా 2018 డిసెంబర్లో కొడంగల్లో మీరు ఓడిపోయినరు, మీరు మల్కాజిగిరికి రాలేదా? అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్స్. రిధం కోసం, ఎతి కోసం, ప్రాస కోసం ఆడ జల్లని రూపాయి ఈడ జల్లింది అంటే మరి గజ్వేల్ కామారెడ్డిలో జల్లలే, ఇద్దరు జల్లలేదు. రేవంత్ రెడ్డి జల్లలేదు, కేసీఆర్ జల్లలేదు. ఇద్దరిని కూడా బండకేసి కొట్టింది కాషాయం కండు అని, అది మర్చిపోతే ఎట్లా? ఇద్దరు కూడా మెదక్ను అనుకునే ఉంటది కామారెడ్డి నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటల్ని ఎత్తి ప్రాస కోసం మాట్లాడుకుండ్రి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, ఐఎమ్ రెడీ టు రిజిస్టర్ మై గడి. మా అమ్మా నాన్న కట్టినటువంటి మా గడిలని మీకు రిజిస్టర్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటే ఈరోజు సాయంత్రం వచ్చినా, రేపు వచ్చినా, ఇవాళ సండే అనుకుంటే రేపు సోమవారం పొద్దున్నే స్లాట్ బుక్ చేస్తా, ఎవరి పేరు మీద చేయమంటారో చేస్తే చేస్తాం. ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, మా బీసీ బిడ్డ మధు నువ్వు గెలిపించుర్రని. ఆ బీసీ బిడ్డ ఇల్లు ఎట్లున్నది, ఈ మీరు చెప్పిన గడిలోకి వెళ్ళి వచ్చిన దొరలు ఎట్లుందో బొప్పపురం పోయి 2 ఫోటోలు పక్క పక్కన పెట్టుకొని చూసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను కూడా చాలా మంది వచ్చిర్రు నా దుబ్బాక ఎన్నికలప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వచ్చి మా సొంత గ్రామంలో మా అమ్మ నాన్న ఉంటున్న గడిని ఖచ్చితంగా ప్రపంచానికి చూపెట్టాలని నేను మీ అందరినీ కూడా సాదరపూర్వకంగా మా దుబ్బాకకు ఆహ్వానిస్తా ఉన్నా. ఎప్పుడు యాదికి వచ్చిండు బీసీ బిడ్డ రేవంత్ రెడ్డి గారు? నీకు